హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాగి ఇత్తడి వస్తువులను ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం ఒక టిప్ని మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 స్పూన్స్ లెమన్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ డిష్ వాష్ లిక్విడ్, అలాగే 2 నిమ్మకాయలు తీసుకొని వాటిలోంచి రసాన్ని తీసి వాటిని యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని లెమన్ సాల్ట్ అనేది బాగా కరిగేంత వరకు కూడా కరిగించుకోవాలి. లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేయాలనుకున్న రాగి వస్తువులను కానీ ఇత్తడి వస్తువులను కానీ జస్ట్ డిప్ చేస్తేనే చాలా రిజల్ట్ తెలుస్తుంది కదా. స్క్రబ్బర్ని ఆ లిక్విడ్లో మనము డిప్ చేసుకొని ఇలాగ ఏ వస్తువులను అయితే క్లీన్ చేసుకోవాలో ఆ వస్తువులని మనం రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేసినట్టు క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మనము రెగ్యులర్గా ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుంటాం కదండి, ఆ ఉర్లీని కూడా నేను ఈ లిక్విడ్తో క్లీన్ చేశాను. చాలా మనకు అమేజింగ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగా తలతల మెరిసిపోతుంది కొత్తదిలాగా. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత లిక్విడ్తో వాటర్తో వాష్ చేసుకుంటాం కదా. వాష్ చేసుకున్న వెంటనే మనము డ్రై క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తడి అనేది లేకుండా పూర్తిగా తుడిచేసేయాలి. లేకపోతే మనకు వాటర్ డ్రాప్స్ పడిపోయి మచ్చలాగా వచ్చేస్తాయి. చూసారు కదండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.